హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ తమ్నైల్ చూశారు కదా. అమెరికాలో H1Bల పంచాయతీ ఎందుకు, ఏమిటి, ఎలా మొదలయ్యింది, ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ఈ H1Bల పంచాయతీ ఏంటి, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇది ఒక పెద్ద టాపిక్గా ఎందుకు రన్ అవుతుంది. అమెరికాలో రిపబ్లికన్స్ లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక స్లోగన్తో ముందుకెళ్ళడం జరిగింది. అదే మాగా, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదే క్యాంపెయిన్లో ఇంకొక పాయింట్ కూడా పెట్టడం జరిగింది రిపబ్లికన్స్. అదేంటి అంటే H1B ప్రోగ్రామ్ గురించి. H1B ప్రోగ్రామ్ మీద కఠినమైన రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, లేదంటే అసలు H1B ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేయాలి అని. ఎందుకు అని అంటే H1B మీద వచ్చేవాళ్ళు హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళు తక్కువ జీతానికి పనిచేయడానికి ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. తద్వారా అమెరికన్స్ జాబ్స్ కొల్లగొడుతున్నారు, అమెరికన్స్కి జాబ్స్ లేకుండా పోతున్నాయి, అమెరికన్స్ జాబ్స్ దోచుకుంటున్నారు అనేది వాళ్ళ పాయింట్. అందుకే లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు H1B మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ టైంలో H1B వీసాలు రిజెక్ట్ అవ్వడం, రెన్యువల్స్ 1 ఇయర్కే ఇవ్వడం, లేదంటే క్లయింట్ లెటర్స్ అడగడం, ఇలాంటివన్నీ జరిగినాయి అన్నమాట. కానీ ఆ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసేలోపే ఎలక్షన్స్ రావడం, అది అంతటితో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అదే స్లోగన్ తోటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ రన్ చేయడం జరిగింది. అయితే ఈసారి ట్రంప్ గెలిచిన తర్వాత ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే టీంని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ టీంని వివేక్ రామస్వామి అండ్ ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరూ లీడ్ చేస్తున్నారు. అసలు ఈ టీం ఎందుకు, దేనికి అని అంటే ఈ టీము మెయిన్గా ఫెడరల్లో అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తగ్గించడానికి ఈ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మీరు టీవీల్లో అన్ని చోట్ల వినే ఉంటారు, 80% ఆఫ్ ఫెడరల్ జాబ్స్ కట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. తద్వారా అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవాలి అని. వివేక్ రామస్వామి బై బర్త్ అమెరికన్ సిటిజన్, కానీ ఎలాన్ మస్క్ బై బర్త్ అమెరికన్ సిటిజన్ కాదు. ఎలాన్ మస్క్ లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి తద్వారా న్యాచురలైజ్డ్ సిటిజన్ అయ్యారు. బట్ వివేక రామస్వామి బై బర్త్ అమెరికన్ సిటిజనే, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇండియాకి చెందిన వాళ్ళు. నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేస్తానండి. బై బర్త్ అమెరికన్ సిటిజన్స్ అయిన వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయగలరు ఎలక్షన్స్లో, కానీ న్యాచురలైజ్డ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయలేరు. వాళ్ళు మ్యాక్సిమం వైస్ ప్రెసిడెంట్ పదవి వరకు మాత్రమే వెళ్ళగలరు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ పంచాయతీ ఎందుకు మొదలైంది? ఇదంతా బాగానే ఉంది కదా, ఇంక ఈ పంచాయతీ ఈ H1B వల్ల ఎందుకు పెద్దదైంది అని అంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదండి. ఈ H1B మీద రెస్ట్రిక్షన్ పెట్టాలి, H1Bని క్యాన్సిల్ చేయాలని చాలా కాలం నుంచే రిపబ్లికన్స్ కొంతమంది దాని మీద యుద్ధమే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది మీడియాలో ఇంత పెద్ద ఇష్యూ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ట్రంప్ గెలిచిన తర్వాత రీసెంట్గా శ్రీరామకృష్ణన్ అనే అతన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీకి అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. ఈయన బేసిక్గా ఇండియన్, కానీ ఆయన స్కిల్స్ తోటి, ఆయన ఎక్స్పీరియన్స్ తోటి, ఆయన టాలెంట్ తోటి H1B మీద అమెరికాకు వచ్చి మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యి న్యాచురలైజ్డ్ సిటిజన్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఏంటి అని అంటే ఇక్కడే అసలు కథ మొదలైందండి. శ్రీరామకృష్ణన్ గారు గతంలో H1B కోటా పెంచాలి, కంట్రీ క్యాప్ తీసేయాలని చెప్పడం జరిగింది. తద్వారా స్కిల్డ్ వర్కర్స్ని ఎంకరేజ్ చేసుకొని, స్కిల్డ్ వర్కర్స్ని తెచ్చుకొని అమెరికాని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఈ H1B కోటా అంటే మీ అందరికీ తెలిసిందేను. H1B కోటా కింద ఎవ్రీ ఇయర్ అమెరికా 85,000 వీసాలను రిలీజ్ చేస్తుంది. అది ఓపీటీ వాళ్ళకి H1B కింద కావచ్చు, లేదంటే H1B స్పాన్సర్స్ కింద కావచ్చు, లేదంటే L1s కావచ్చు. మొత్తం
వరల్డ్ వైడ్ 85,000 వీసాలని H1B కింద H1B ప్రోగ్రామ్ కింద రిలీజ్ చేస్తుంది. ఇది సరిపోదు, ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగింది శ్రీరామకృష్ణన్ గారు. అంతేకాకుండా కంట్రీ క్యాప్ అనేది ఒకటి ఉంది. లాస్ట్ వీడియోస్లో నేను మీకు చెప్పానండి, ప్రతి కంట్రీకి కంట్రీ క్యాప్ అనేది ఉంది. కానీ కొన్ని కంట్రీస్కి కంట్రీ క్యాప్ అని లేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఇమిగ్రేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అమెరికాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి కంట్రీ క్యాప్ 7.2% అండి, ఈ గ్రీన్ కార్డులు పిక్ చేసుకునే విషయంలో కానీ ఏదైనా కానీ. సో ఈ కంట్రీ క్యాప్ని తీసేస్తే స్కిల్డ్ వర్కర్స్ని ఎక్కువగా తీసుకొచ్చుకొని మనం ఇంకా వర్క్ మంచిగా డెవలప్ చేసుకొని అమెరికాని ఇంకా మంచిగా డెవలప్ చేయొచ్చు అనేది ఆయన పాయింట్. దీనికి H1B ప్రోగ్రామ్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో రిపబ్లికన్స్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన స్లోగన్ ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది. అంటే కేవలం అమెరికన్స్కి మాత్రమే ప్రతి జాబ్లో కానీ ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్స్కే ఇవ్వాలి అనేది. కానీ ఆయన చెప్పింది స్కిల్డ్ ఇమిగ్రేషన్ని ఎంకరేజ్ చేయమంటున్నారు. అంటే మన స్లోగన్కి అది వ్యతిరేకం అని చెప్పి కొంతమంది రిపబ్లికన్స్ మాట. ఈ టైంలోనే ఎలాన్ మస్క్ ఒక కామెంట్ చేయడం జరిగింది. అదేమిటి అని అంటే, టాలెంట్ పీపుల్ ఎక్కడున్నా సరే మనము వాళ్ళని తీసుకొచ్చుకొని అమెరికాని డెవలప్ చేసుకోవాలి. మనం స్కిల్డ్ వర్కర్ షార్టేజ్లో ఉన్నాము, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడు స్కిల్డ్ వర్కర్స్ మనకి కావాలి, ఆ షార్టేజ్ ఉంది, దాన్ని ఫిల్ఫిల్ చేసుకొని తద్వారా అమెరికాని ఇంకా స్ట్రాంగ్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి అనేది ఎలాన్ మస్క్ పెట్టిన కామెంట్. దీన్ని చాలామంది ఎవరైతే H1B ప్రోగ్రామ్ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడడము, ఏదేదో మాట్లాడడం జరిగింది. అయితే ఈ టైంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక కామెంట్ చేయడం జరిగింది. అదేమిటంటే, మనకి స్కిల్డ్ వర్కర్స్ కావాలి, ఈవెన్ నా కంపెనీలో కూడా H1B మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, నా కంపెనీలో కూడా H1Bs ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఆయన ఫస్ట్ నుంచి, డొనాల్డ్ ట్రంప్ చెబుతుంది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, అంతే తప్ప లీగల్ ఇమిగ్రేషన్కి నేను యాంటీ కాదు అని చెప్పడం జరిగింది. అయితే H1B ప్రోగ్రాంలో కొన్ని రీఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి ఆయన చెప్తుంది ఇదే, నేను ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాను, లీగల్ ఇమిగ్రేషన్ని కాదు. అయితే ఈ H1B ప్రోగ్రాంలో ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్నంతా కొన్ని చేంజెస్ చేయాలి, కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరైతే H1B ప్రోగ్రామ్ను వ్యతిరేకిస్తున్నారో రిపబ్లికన్స్, వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మన స్లోగన్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా వ్యతిరేకం H1B ప్రోగ్రామ్ అనేది. వాళ్ళు ఇక్కడికి వచ్చి H1B మీద వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు, తద్వారా మా అమెరికన్ జాబ్స్ అనేవి వాళ్ళు తీసుకుంటున్నారు, అమెరికన్స్లో నిరుద్యోగం పెరిగిపోతుంది అని వాళ్ళు చెప్పే పాయింట్. మళ్ళీ దీనికి కౌంటర్ కామెంట్గా ఎలాన్ మస్క్ ఏం చెప్పారు అని అంటే, అమెరికా అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని కంప్లీట్గా రిపబ్లికన్ పార్టీ నుంచి తొలగించాలి, అందుకు ఎంత దూరమైనా సరే వెళ్ళి నేను యుద్ధం చేయడానికి రెడీ అని చెప్పడం జరిగింది. దీనికి తోడుగా ఇంకొక కామెంట్ కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే, నేను ఇక్కడ ఉండడానికి కానీ లేదంటే స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి పెద్ద కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కానీ, నాలాగే ఎంతోమంది టెక్నాలజీ సైడ్ బిజినెస్లు చేసి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి, తద్వారా అమెరికా స్ట్రాంగ్ అవ్వడానికి, అమెరికా ఇంకా డెవలప్ అవ్వడానికి కారణం H1Bసే అని కామెంట్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇలా H1B ప్రోగ్రామ్ గురించి ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ ఛానల్స్ ఏమన్నా మీరు చూడగలిగే టైం ఉంటే కనుక ఒకసారి చూడండి. ప్రతిరోజు ఈ టాపిక్ మీద ఏదో ఒక ఇష్యూ రన్ అవుతానే ఉంది. సో బేసిక్గా ఏంటి అని అంటే, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు H1Bని సపోర్ట్ చేస్తున్నారు. స్కిల్డ్ వర్కర్స్ కావాలి, స్కిల్డ్ ఇమిగ్రేషన్ మనకి కావాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎలాన్ మస్క్ అయినా, వివేక్ రామస్వామి అయినా, డొనాల్డ్ ట్రంప్ అయినా, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ బిజినెస్ మ్యాన్స్ అండి.
తర్వాతే పాలిటిక్స్, ఆ తర్వాతే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. బేసిక్గా వాళ్ళు బిజినెస్ మ్యాన్స్. సో వాళ్ళకి H1Bs అవసరం, కానీ స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళు ఎంతవరకు కావాలనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది. అందుకే ఎలాన్ మస్క్ ఈ H1B ప్రోగ్రామ్ని, ఈ ఇమిగ్రేషన్ని, స్కిల్డ్ వర్కర్స్ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా జరుగుతుంది. దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడిద్ది అంటే ఎంతో దూరం లేదండి. జనవరి 20వ తేదీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా పదవిని స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత వీటన్నిటికీ పులి స్టాప్ పడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ట్రంప్ లీగల్ ఇమిగ్రేషన్కి అంటే H1B ప్రోగ్రామ్కి వ్యతిరేకంగా అయితే లేరండి. ఎంతో కొంత సానుకూలంగానే ఉన్నారు. అయితే చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఎవరైతే రేపు 2025 మార్చిలో H1Bస్కి అప్లై చేస్తున్నారో కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకనంటే 20వ తేదీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత H1B ప్రోగ్రాంలో చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఉన్న H1B ప్రోగ్రామ్ అనేది లాటరీ సిస్టమ్ కదా, దీన్ని మేబీ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ లాగా అట్లా చేసే అవకాశం ఉంది. ఓపీటీలు, ఈ ఓపీటీలను కూడా అసలు క్యాన్సిల్ చేయాలని ఒక గొడవ అండి. ఓపీటీ క్యాన్సిల్ చేయాలి, ఓపీటీ ద్వారా ఈజీగా H1Bస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు, కాబట్టి ఓపీటీలను కూడా తీసేయాలని కూడా గొడవ. సో దీన్ని కూడా కొంతవరకు షార్ట్ పీరియడ్ చేసి, అంటే ఇప్పుడు 3 years ఉంది ఓపీటీ, 2 yearsకి 1.5 yearకి చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ అయితే చేసే అవకాశం ఉంది. సో ఏం చేస్తారనేది జనవరి 20 తర్వాత చూద్దాము. ఇదండి అమెరికాలో H1Bల ప్రోగ్రామ్ గురించి పంచాయితీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.